శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి రాత్రి 1:39 వరకు, తదుపరి ద్వాదశి. అశ్విని నక్షత్రం సాయంత్రం 5:36 వరకు, తదుపరి భరణి నక్షత్రం. అతిగండ యోగం సాయంత్రం 6:52 వరకు, తదుపరి సుకర్మ యోగం. భవకరణ మధ్యాహ్నం 2:55 వరకు, తదుపరి బాలువకరణం. దుర్ముహూర్త ఉదయం 5:50 నుండి 7:32 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1:50 నుండి 3:21 వరకు, తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 2:30 నుండి 3:59 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం స్మార్త ఏకాదశి అంటారు. దీన్నే యోగిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. పరిపూర్ణమైనటువంటి యోగాన్ని శుభాన్ని ఇచ్చేటటువంటి జగదంబ యొక్క స్వరూపమే, యోగమాయా స్వరూపమే యోగిని అని అంటారు. అంటే జ్ఞానంతో పాటు భక్తితో పాటు వైరాగ్య సిద్ధిని కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. ఎవరైతే ఈ యోగిని ఏకాదశి నాడు ఉపవాస దీక్షను చేస్తారో, ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారందరికీ యోగేశ్వరేశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో పాటు పూర్ణయోగినిగా చెప్పబడేటటువంటి జగదంబ యొక్క పరిపూర్ణమైనటువంటి కృప కూడా లభిస్తుంది. హరివాసరంగా చెప్పబడేటటువంటి ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఆ ఏకాదశి నియమాన్ని పాటిస్తారో వారందరూ శ్రీమన్నారాయణమూర్తి యొక్క సారోప్య సాలోక్య సామీప్య స్థితిని పొందుతారు అని పురాణాది గ్రంథాల వచనం. ఈనాడు శక్తులైనటువంటి వాళ్ళు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలి అంటే శాస్త్రం చెప్పిన ప్రకారం దశమి రోజు రాత్రిపూట ఏకభుక్తం చేసి, రాత్రిపూట భూతల శయనం చేసి, తెల్లవారుజామునే చక్కగా చన్నీటి స్నానాన్ని చేయాలి. యథాశక్తిగా నదీ స్నానం లేదా తీర్థాదుల యందు స్నానం చేసిన తర్వాత ఏకాదశి ఉపవాసానికి సంకల్పించి శ్రీమన్నారాయణమూర్తి పాదాల మీద తులసిని పెట్టి యథాశక్తిగా అర్చన చేసి పగలంతా వాసుదేవ నామ పూర్వకంగా ఆ నామాన్ని స్మరిస్తూ రోజంతా గడిపి రాత్రిపూట కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆ నామాన్ని చెబుతూ జాగరణ చేసి ద్వాదశి నాడు సూర్యోదయానికి ముందే లేచి చక్కగా స్నానం చేసి తులసీ దళాలతో మళ్ళీ శ్రీమన్నారాయణమూర్తిని అర్చించి శుచిగా చేసినటువంటి ఆ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి అతిథి అభ్యాగతులకు అందజేసిన తరువాత పారణ అంటే ఆ భోజనం చేసి ఉపవాస విరమణ చేయాలి అని శాస్త్రవచనం. ఏకాదశి నాడు మనం పరిత్యజించినటువంటి పదార్థాన్ని అంటే మనం తినకుండా ఉన్నటువంటి ఆహారాన్ని ఎవరికైనా దానం చేసినట్లయితే ఈ ఏకాదశి వ్రత ఫలితం పరిపూర్ణంగా లభిస్తుంది అని శాస్త్రవచనం. ఏకాదశి నాడు సహజంగా వంట చేసి వచ్చినటువంటి అతిథికి ఆ రోజు భోజనం సహజంగా పెట్టరు కనుక అందరూ ఉపవాస దీక్ష చేసేవాళ్ళు కనుక ద్వాదశి నాడు ఈ అతిథి యొక్క ఆరాధన అనేది చేస్తారు. సంతర్పణాదులు కూడా చేసేటటువంటి కొందరు పెద్దలు ఉంటారు. ఈ ఏకాదశి వ్రతం చేయటం వల్ల పౌరాణికమైనటువంటి తాత్వికమైనటువంటి ప్రయోజనాలు, దైవానుగ్రహం పరిపూర్ణంగా కలగటంతో పాటు అనేక వైద్య ప్రయోజనాలు ఉన్నట్టుగా కూడా అనేక పరిశోధనలు నిరూపించాయి. ముఖ్యంగా శరీరంలో జరిగేటటువంటి ఈ సెల్ డ్యామేజ్ అనే దానికి రెన్యువల్ అవ్వటానికి, అట్లాగే ఆయుర్వేదం చెప్పేటటువంటి మాట ఏమిటంటే లంకణం పరమౌషధం అంటారు. ప్రతి పక్షానికి ఒకనాడు అంటే 15 రోజులకు ఒకనాడు కనుక ఆహారాన్ని పరిత్యజించి ఉపవాసం చేసినట్లయితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింతగా ఇనుమడింపబడుతుంది అని పరిశోధనల ద్వారా నిరూపింపబడినటువంటి విషయం. ఏకాదశి అనగానే అందరికీ గుర్తొచ్చేటటువంటి విషయం ఏమిటంటే నిరాహార ఉపవాస అనుకుంటారు. అంటే నిరాహారంగా ఉండడం అనుకుంటారు. కానీ ఉపసమీప్యతే అనేక గ్రంథాల ద్వారా అందరూ వినే ఉంటారు. భగవంతుని మరింత దగ్గరగా చేరుకుండేటటువంటి ప్రయత్నమే ఏకాదశి అనే శాస్త్రవచనం. ఈనాడు ఎవరైతే విష్ణు దేవతారాధన చేస్తారో, విష్ణుమూర్తి ప్రీతిగా ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ సమస్త శుభాలను స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి అందిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వయస్సు చేత లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు యథాశక్తిగా శ్రీమన్నారాయణమూర్తి నామాన్ని స్మరించిన పరిపూర్ణమైన ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్పినటువంటి మాట. ఏదైనా భగవన్నామం హరిహరి అన్నా చాలు, హరిహరి అనరాధా మనసా హరినామమే చేదా అంటారు. హరియను 2 అక్షరములు హరించును పాతకములు అంబుజనాభ హరిని నామస్మరణ హరిహరి పొగడంగవశమే హరిశ్రీకృష్ణ అని కూడా అంటారు. హరినామం చెప్పవచ్చు, వాసుదేవనామం చెప్పవచ్చు,
నారాయణాయ అనేటటువంటి నామం చెప్పవచ్చు. ఈ విధంగా యథాశక్తిగా నామస్మరణ చేసిన ఈ కరిలో తరిస్తారు. నామస్మరణాద్ అన్యోపాయం నహిపశ్యామో భవతరణే అని కూడా ఒక మహానుభావుడు చెప్పినటువంటి మాట. ఈ భవారణ్యాన్ని దాటుకొని ముందుకు వెళ్ళడానికి హరినామం ఒక్కటే గతి అని శాస్త్రం చెప్పిన మాట. ఈ ఏకాదశి నాడు అందరూ యథాశక్తిగా ఏకాదశి వ్రతాన్ని హరినామాన్ని విశేషంగా జపించి స్మరించి శ్రీహరి కృపకు పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం శుభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా నెరవేరుతాయో, ఏ రాశివారు ఏ సంఖ్యని అదృష్ట సంఖ్యగా నేటికి స్వీకరించవచ్చో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ఏకాదశి, నక్షత్రం అశ్విని, ఈరోజు శనివారం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు చంద్రుడు, అలాగే మిథునంలో బుధ గురువులు, కన్యలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ గట్టి పట్టుదలతో ఉంటారు. అది అనుకూలమైన పట్టుదలే తప్ప వ్యతిరేకమైనటువంటి పట్టుదల మాత్రం కాకపోవడం చెప్పుకోదగ్గ అంశం. వాద విరోధాలకి పూర్తి దూరంగా ఉంటారు. కుటుంబంలో అందరూ కూడా ఏక అభిప్రాయ సాధన దిశగా ఉంటారు కూడా. బంధువులతో, మిత్రులతో, ఆత్మీయులతో చక్కనైనటువంటి సామరస్య భావాన్ని కొనసాగిస్తూ ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్య విషయంలో మాత్రం తాత్కాలికమైన అశ్రద్ధని, ఉదాసీనతని చూపిస్తారు. అది సరైనటువంటి అంశం కాకపోవచ్చు. రావాల్సినటువంటి బకాయిల కోసం పెద్దగా ప్రయత్నం చేయకపోయినప్పటికీ కూడా ధర్మబద్ధంగానే వారందరూ తిరిగి ఇచ్చేస్తూ ఉండడం అనేది చెప్పుకోదగ్గ అంశం. యోగిని ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వింటారు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ సరైనటువంటి జాగ్రత్తని మాత్రమే పాటిస్తూ ఉంటారు. న్యాయస్థానంలో ప్రత్యేకంగా వేయబడ్డటువంటి అభియోగం తప్పక అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. పై అధికారులతో విరోధాన్ని ఏమాత్రమూ తెచ్చుకోరు. అనుకూలమైనటువంటి భావంతోనే ఉంటూ ఉంటారు. ముఖ్యంగా తమ తోటి వారిని, క్రింది వారిని కూడా తక్కువ ధనంతో చూసే ఆలోచన కలిగి ఉండరు. వ్యాపారంలో పెద్ద లాభం రాకపోయినప్పటికీ కూడా నష్టం మాత్రం వచ్చే అవకాశం ఉండదు. చేస్తున్నటువంటి వృత్తిలో అందరినీ కలుపుగోలుతనంతోనే కలుపుగోలిపోతూ ఉంటారు తప్ప విరోధించే విధానమే ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి. ఈ రోజున యోగిని ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక అనుకూలమైనటువంటి ధన లాభ వార్తని వింటారు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లౌక్య దృష్టి తక్కువగా ఉంటుంది. మొగమాటం హెచ్చుగా ఉంటుంది. చెప్పిన పని మొత్తాన్ని భుజాన వేసుకోవడమే తప్ప దానివల్ల వచ్చే ప్రత్యవాయాలు, ఇబ్బందుల గురించి పట్టించుకోరు. ఎక్కడ ఉద్యోగానికి ఇబ్బంది కలుగుతుందోనే మానసికమైన భయం అనుక్షణం వీరిని వెన్నాడుతూ ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఏనాడు ఉండదు.
వీరిలో ఉన్నటువంటి వృత్తి నైపుణ్యం కారణంగా వీరిని మరొక చోటికి పోనీయకుండా ఇక్కడే దాదాపుగా బంధించినట్టుగానే భావించవచ్చు. ఆర్థికమైనటువంటి సమీకరణ చేస్తూ పొదుపు సూత్రాన్ని పాటిస్తూ సొంతంగా ఒక ఇంటిని కొనుక్కోవాలనేది వీరి ఆలోచన. తప్పక అనుకూలించే అవకాశమే ఉంటుంది. యోగిని ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుక్షణం అనుమానాస్పదంగానే ఉంటుంది వీరి ప్రవర్తన. ఏ క్షణానికి ఏ విధమైన ఆలోచనలు చేస్తారో తేల్చుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. ఏ క్షణానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుందో అనే భయంతో మానసికమైనటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు. ఏ పని విషయంలోనూ తొందరగా నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి కారణంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు దాటిపోతూ జరిగిపోతూ కూడా ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి నష్టమైతే రాదు, కానీ రావాల్సిన లాభాలు మాత్రం రాకపోవచ్చు. స్థాన చలనానికి అవకాశం ఏమాత్రం లేదు, కానీ నిరంతరం చింతతో ఉండే అవకాశం హెచ్చుగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా దాంపత్యంలో అన్యోన్యతాభావం తక్కువగా ఉండేటటువంటి కారణంగా శారీరకమైనటువంటి అనారోగ్యం లోపల పెరుగుతూ ఉండే అవకాశం ఉంది. యోగిని ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం, ఆర్థిక లాభంతో ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా మాట్లాడగలుగుతారు, లౌక్యంతో మాట్లాడగలుగుతారు, ఎవరితోనూ విరోధం లేకుండా ఉండేలా సామరస్య భావంతో ఉంటారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం మరింత పెంచుకోగలుగుతారు. కుటుంబంలో తమ వారికి, తమ కుటుంబానికి, తమ ఇంటికి సంపూర్ణమైనటువంటి ఆసరాన్ని ఇస్తూ అందరికీ ఉత్సాహాన్ని నింపుతూ ఉంటారు కూడా. తమ క్రింద పని చేసేటటువంటి వారిని సోదరభావంతో సమానంగా చూస్తూ ఉండే కారణంగా అందరికీ వీరు ఆకర్షణ పాత్రమయ్యే అవకాశం హెచ్చుగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తీర్చవలసినటువంటి బకాయిల్ని క్రమంగా తీరుస్తూ ఉంటారు. దాదాపుగా రుణాలు తీరిపోయినట్లే. యోగిని ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే రుణాలన్నీ పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారానికి పెట్టుబడి కూడా లభించవచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఏది వారు అనుకుంటే అది సాధింపబడేటువంటి తీరుగా ఉంటుంది. తమకు సంబంధించినటువంటి జన సైన్యాన్ని బాగా పెంచుకునే అవకాశం ఉన్నటువంటి కారణంగా వారందరి ద్వారా ఎక్కువగా అభివృద్ధిని పొందేటటువంటి అవకాశం ఉండొచ్చు. సంతానానికి ఉద్యోగ లాభం అవుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో చిన్నమైనటువంటి ప్రతిబంధకాలు తాత్కాలికంగా ఉండొచ్చు. ఎవరితోనూ వాద విరోధాలు పెంచుకునే అవకాశం ఏమాత్రం ఉండదు. ఆర్థికమైనటువంటి లాభం కోసమని దూరభార ప్రయాణాలను చేస్తారు. అయితే ప్రయాణాల కాలంలో మాత్రం తప్పనిసరిగా తగినటువంటి శ్రద్ధ రక్షణ విషయంలోనూ అలాగే ప్రయాణ విషయంలోనూ పాటించి తీరాల్సిందే. యోగిని ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వంచనకి గురయ్యే అవకాశం హెచ్చుగా ఉంది. అనుకూలైనటువంటి వారే మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి వారిని తాత్కాలికంగా అనుమానిస్తున్నట్టుగా అవతల వారికి తెలియకుండా అనుమానించడం అవసరం. పెట్టినటువంటి పెట్టుబడి ఆర్థికమైనటువంటి స్థితిలో భద్రత కోసమని మరో సంస్థలోకి మార్చే ఆలోచనతో ఉంటారు. అయితే అది ఇంకా తెగని విషయంగా ఉంటూ కొద్ది మానసికమైన అనుతాపాన్ని కలిగించేదిగా ఉండొచ్చు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో ఏ విధమైన ప్రతిబంధకాలు ఉండవు. అనుకూలంగా ఉంటూ ఉంటుంది ప్రతి విషయము కూడా.
ఆర్థికమైనటువంటి లాభానికి విశేషమైన అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నాన్ని చేసినట్టయితే తప్పక సిద్ధించే అవకాశం ఉండొచ్చు. యోగిని ఏకాదశి సందర్భంగా తులారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే తప్పక అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడమే కాకుండా నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మాట పట్టింపుతనం ఏమాత్రం ఉండదు. ఎవరితోనూ విరోధ భావాన్ని తెచ్చుకోరు. వ్యాపారంలో నష్టం దాదాపుగా వస్తుందనే అభిప్రాయంతో మానసికమైనటువంటి అనుతాపంతో ఉంటారు. భార్యాభర్తల మధ్య తాత్కాలికమైనటువంటి సంఘర్షణ కలిగే అవకాశం ఉంది కాబట్టి సంయమనంతో ప్రవర్తించడం ఇరువురు చాలా అవసరం. బంధువులు, ఆత్మీయులు, మిత్రులైనటువంటి వారు, అనుకూలురు గృహానికి వస్తూ ఉండేటటువంటి కారణంగా ఇల్లంతా సందడితో ఉంటుంది. నూతనమైనటువంటి వస్తువుల్ని కొనుక్కోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంక్షోభ స్థితి కారణంగా పెద్దగా ఖర్చు చేయలేకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. యోగిని ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్టయితే నూతన పదవి లాభానికి అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట నేర్పరితనం హెచ్చుగా ఉంటుంది. ఎవ్వరినీ తమ నుండి దూరం కాకుండా ఉండేలా చక్కనైనటువంటి ధోరణితో ప్రసంగిస్తూ ఉంటారు. లౌక్యభావం హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. నూతనమైనటువంటి గృహాన్ని సొంతం చేసుకునేందుకు ఆర్థిక సమీకరణ ప్రారంభిస్తారు. మరింత పొదుపు సూత్రాన్ని పాటిస్తూ ఉండేటటువంటి కారణంగా అది కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా అసహన భావాన్ని పెంపొందించేదిగా ఉండొచ్చు. వచ్చేటటువంటి ప్రతి ఆర్థికమైనటువంటి కణం అంటే ప్రతి ఆర్థికమైన పైసని సంపాదించుకోవడం కోసం దూరభార ప్రయాణాలను చేస్తారు. ప్రయాణ కాలంలో మాత్రం తగిన భద్రతా ప్రమాణాలని పాటించడం ఎంతైనా అవసరం. ఆరోగ్య పరిరక్షణ దీనికంటే ముఖ్యమైనది అని చెప్పి జాగ్రత్తగా గమనించుకోగలగాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి లేకపోవచ్చు. యోగిని ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే నూతన ఉద్యోగం, ఆర్థిక వేతన లాభంతో కలిగే అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటుంది. వ్యాపారంలో మెళకువలు మరింతగా తెలిసే అవకాశం ఉంటుంది. సామాన్యమైనటువంటి సంస్థలతో పోటీ పడేటటువంటి దిశగా ఉంటారు. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విద్యలో ప్రతిభ బాగా పొందుతూ ఉండే కారణంగా వారికి వచ్చే బహుమానాలను చూసి ఆనందంగా ఉంటారు. మరింత విస్తృతిని వ్యాపార విషయంలో చేయాలనే ఆలోచనతో అనుకూలమైనటువంటి వారిని సంప్రదిస్తారే తప్ప ఏ విధంగానూ సొమ్ముతో కొని వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనకి గురికానే కారు. ప్రయాణాలు విశేషంగా చేస్తూ ఉంటారు. ప్రయాణ కాలంలో మాత్రం భద్రతా ప్రమాణాలని పాటించవలసిందే. వస్తు చౌర్యం, వస్తు నష్టం లేకుండా ఉండేలా తగినటువంటి జాగ్రత్తని పాటించడం అవసరం. యోగిని ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో అర్చించినట్లయితే తప్పక ఆరోగ్యం కుదురుపడ్డమే కాకుండా ఆర్థిక లాభానికి అవకాశం కూడా ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ తగినటువంటి జాగ్రత్తని పాటిస్తూ ఉండవలసిందే. ఎంత అనుకూలమైనప్పటికీ కూడా వారి విషయంలో కూడా కొద్దిగా ఆలోచన చేయడం అవసరం. సంతానానికి సంబంధించినటువంటి ప్రతి అంశము కూడా అనుకూలంగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయంలో వారు చాలా ముందుకు దూసుకుపోగలిగినటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ సాహచర్యం, కుటుంబ ఐకమత్యం చెడిపోతుందనే ఉద్దేశంతో ఆ స్థలాన్ని వీడే అవకాశం ఏమాత్రం వారి విషయంలో ఉండకపోవచ్చు. నూతనంగా ఏదైనా స్థిరమైన ఆస్తిని సంపాదించాలి అని అనుకునేటటువంటి సామూహిక భావన వెంటనే కార్యరూపాన్ని దాల్చే అవకాశం ఉండకపోవచ్చు. ఏమైనప్పటికీ కూడా దూరభార ప్రయాణాలను చేయరు.
యోగిని ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు గణపతిని బిల్వదళాలతో అర్చించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా వ్యాపారంలో లాభం విశేషంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైన ఆదాయం విశేషంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కూడా విశేషంగా ఉండే అవకాశం ఉంటుంది. సమయంలో ప్రతి నిమిషాన్ని ఆర్థికమైనటువంటి ఆదాయం కోసమనే ఆ తీరు ఆలోచనని చేస్తూ ఉంటారు. తాము సంపాదించినటువంటి ఆస్తుల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని చూపిస్తూ తామే స్వయంగా తాము సంపాదించిన ఆస్తుల్ని పరిరక్షించుకుంటూ పరిశీలించుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులకి తమకి కూడా ఆరోగ్య విషయంలో లోపం ఉన్నటువంటి కారణంగా ఆరోగ్యానికి సంబంధించిన శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. ప్రాచీనమైనటువంటి ఆయుర్వేద వైద్యానికి మాత్రమే శ్రద్ధని చూపిస్తూ ఆ విధమైనటువంటి ఆతీరు వైద్యాన్ని మాత్రమే చేస్తూ ఉంటారు. ఇది కుటుంబంలో ఉండే మిగిలిన వారికి అసహన భావాన్ని కలిగించేదిగా ఉండొచ్చు. యోగిని ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలగడమే కాకుండా ఆర్థిక లాభ అవకాశం కూడా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు యోగిని ఏకాదశి శనివారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు యోగిని ఏకాదశి. యోగిని ఏకాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సూర్య నమస్కారాలు ఆచరించినట్లయితే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు చేస్తున్న సమయంలో మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే సూర్యుడి 12 నామాలు చెబుతూ సూర్యుడికి సంబంధించిన 12 నమస్కారాలు చేస్తూ ఉన్నట్లయితే సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు యోగిని ఏకాదశి. యోగిని ఏకాదశి సందర్భంగా ఈరోజు విష్ణువుని పూజించే వాళ్ళు విష్ణువు విగ్రహం ఉన్నట్లయితే పంచామృతాలతో కానీ గంగాజలంతో కానీ అభిషేకం చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తి విగ్రహం లేని వాళ్ళు విష్ణు సంబంధమైన చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి పసుపచ్చటి పుష్పాలతో విష్ణువుని పూజించండి. యోగిని ఏకాదశి సందర్భంగా పసుపు రంగు పుష్పాలతో విష్ణువుని పూజించడం ద్వారా, పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణువుని పూజించడం ద్వారా విష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దానివల్ల విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఒక తమలపాకు తీసుకొని యోగిని ఏకాదశి సందర్భంగా ఆ తమలపాకు మీద తడి గంధంతో కానీ లేదా తడి సింధూరంతో కానీ ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని రాసి విష్ణు సంబంధమైన చిత్రపటం దగ్గర ఆ తమలపాకు ఉంచి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకును ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ పూజా మందిరంలోనే ఆ మూటను ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే యోగిని ఏకాదశి రోజు కొన్ని దానాలు ఇస్తే సమస్త శుభాలు చేకూరుతాయి. పెసరపప్పు దానం ఇచ్చినా, నీటి కుండ దానం ఇచ్చినా సమస్త శుభాలు చేకూరుతాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన దానాలు ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. యోగిని ఏకాదశి సందర్భంగా నువ్వులు ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆవు నెయ్యి ఎవరికైనా దానం ఇస్తే మేధాశక్తి పెరుగుతుంది, ప్రజ్ఞాపాఠవాలు పెరుగుతాయి,
పండ్లు ఈరోజు ఎవరికైనా దానమిస్తే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వస్త్రదానం చేసినట్లయితే జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్క ప్రయోజనం కలగటానికి యోగిని ఏకాదశి సందర్భంగా ఒక్కొక్క రకమైన దానం ఇవ్వాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి వస్త్రదానం కానీ, ఆవు నెయ్యి దానం కానీ, నువ్వులు దానం కానీ ఈరోజు ఇవ్వటం ద్వారా, పండ్లు దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే యోగిని ఏకాదశి సందర్భంగా అన్నదానం చేస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు మనస్సులో పఠించుకోండి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో సమ్మార్జన చెయ్యండి. అంటే విష్ణు ఆలయాన్ని చీపురుతో చిమ్మటం, విష్ణు ఆలయం దగ్గర ముగ్గులు వేయటం, విష్ణు ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, విష్ణు ఆలయంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయటం, దీన్ని సమ్మార్జన అంటారు. ఈ విధి విధానం పాటించినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి. యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు ఆహారాన్ని స్వీకరించినట్లయితే అనేక జన్మల పాపాలన్నీ తొలగింపజేసుకొని శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి యోగిని ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. వీలైతే విష్ణు పంజర స్తోత్రాన్ని శ్రవణం చేయటం లేదా పఠించడం చేయండి. దానివల్ల శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడి శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే దైనందిన జీవితంలో ధనాకర్షణ, జనాకర్షణ పెంపొందింపజేసుకొని చేస్తున్న వృత్తిలో అత్యున్నత స్థాయిలో రాణించాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.